నమస్తే. మన ఛానల్లో ఎన్నో హెల్త్ అండ్ బ్యూటీ టిప్స్తో మిమ్మల్ని రెగ్యులర్గా పలకరిస్తూనే ఉన్నాను. సో ఈరోజు ప్రాక్టికల్గా కొన్ని ఐటమ్స్ నేను చేసి చూపిస్తాను. మీరు కూడా ఫాలో అవ్వండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. దానికి సంబంధించి కూడా ఖచ్చితంగా వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. ఇక ఈరోజు ఒక మంచి స్క్రబ్ ఎలా చేసుకోవాలి ఇంట్లో, మీ స్కిన్ నీట్గా స్మూత్గా అవ్వటానికి ఏం చేస్తే బాగుంటుంది, ఈ విషయాల మీద ఇప్పుడు ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను. ఒకసారి చూడండి. సో మనం కావాల్సిన పదార్థాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్క్రబ్ మనకి ఎక్కడికైనా పార్టీస్కి వెళ్ళాలన్నా, ఇమీడియట్గా మన స్కిన్ చాలా గ్లోయింగ్గా ఉండాలి అన్నా మనకు కావాల్సిన పదార్థాలు చాలా సింపుల్, ఇంట్లోనే ఉంటాయి. పసుపు మన అందరికీ తెలుసు. కాకపోతే పసుపు మనం ఇంట్లో పొడి చేసుకున్న పసుపు అయితే చాలా బాగుంటుంది, లేదా మార్కెట్లో కస్తూరి పసుపు అని దొరుకుతుంది. కావాల్సిన పదార్థాలు చూద్దాం. స్క్రబ్కి పసుపు, షుగర్. పసుపు షుగర్తో పాటుగా కావాల్సిన పదార్థం శనగపిండి. ఇక స్క్రబ్ తర్వాత మనకి ఫేస్ ప్యాక్ వేసుకుంటాం కదా, ఫేస్ ప్యాక్కి కావాల్సింది మన ఇంట్లో అందరికీ దొరుకుతుంది రైస్ ఫ్లోర్. ఇది బియ్యపిండి. బియ్యపిండితో మనం తీసుకోవాల్సిన ఐటెం ఆయిల్, ఎనీ ఆయిల్. నేనైతే బేబీ ఆయిల్ బెటర్ అని చెప్తాను, సో అందుకని బేబీ ఆయిల్. ఇది ఎలా కలుపుకోవాలి, స్క్రబ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎంతసేపు ఉంచుకోవాలి అనేది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీని తర్వాత మనం ఫేస్ ప్యాక్ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా మనం తీసుకోవాల్సింది, మనందరికీ ముందే చెప్పాను నేను, పసుపు. చాలా వీడియోస్లో ఆల్రెడీ చెప్పున్నాను. పసుపు ఎలా అంటే మనకి కస్తూరి పసుపు కానీ, లేదా ఇంట్లో మనం పసుపు పట్టించుకుంటాం కదా, పసుపు కొమ్ములు తీసుకొని, ఆ పసుపు అయితే చాలా బాగుంటుంది ఫ్లేవర్. మనకి బ్లాక్ హెడ్స్ కానివ్వండి, ఫేస్ మీద ముడతలు కానివ్వండి, ఇవన్నీ కూడా పోయే ఛాన్సెస్ ఉంటాయి. పసుపు ఎక్కువగా వాడకూడదు, జస్ట్ చిటికెడు వేసుకోవాలి. ఆ తర్వాత షుగర్, ఇది టేబుల్ స్పూన్. మీరు మామూలు స్పూన్, టీ స్పూన్ తీసుకుంటే టీ స్పూన్లో హాఫ్, అంటే టేబుల్ స్పూన్లో 1/4 ఇంతైతే సరిపోతుంది. శనగపిండి. శనగపిండి ఇది టేబుల్ స్పూన్. టేబుల్ స్పూన్తో అయితే 1 స్పూన్. టీ స్పూన్తో, మీరు టీ స్పూన్ వాడుకున్నట్టయితే టీ స్పూన్తో అయితే 1.5 స్పూన్ తీసుకోవాలి. ఇది ఫుల్ టేబుల్ స్పూన్ కాబట్టి ఫుల్ స్పూన్. వీటినన్నిటిని బాగా మిక్స్ చేసి ఫేస్ మీద గట్టిగా రుద్దడం కానీ, లేదా ఫోర్స్గా రుద్దడం కానీ అస్సలు చేయకూడదు. ఎందుకంటే షుగర్ కొంచెం డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. మీరే చెప్పారు కదా మళ్ళీ డ్యామేజ్ అయింది, ఇలాంటి కామెంట్స్ వద్దు. చాలా నీట్గా మృదువుగా మనం పేస్ట్ లాగా అప్లై చేసుకొని కింద నుంచి పైకి మనం స్క్రబ్ లాగా చేసుకుంటే చాలా నీట్ అవుతుంది స్కిన్. సో ఎలా కలుపుకోవాలో చూద్దాం. ఇప్పుడు వాటర్ తీసుకొని వాటర్ని మనం పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఇది కొంచెం వాటర్ సరిపోతాయి. నేను చాలా వీడియోస్లో ఆల్రెడీ బ్యూటీ టిప్స్లో చెప్పేటప్పుడు చెప్పాను, ఏదైనా మనం స్క్రబ్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు జారుడుగా ఉండటం కానీ, లేదా కారిపోయినట్టుగా ఉండటం కానీ అస్సలు ఉండకూడదు. అలా ఉంటే మనకి స్కిన్ మీద నుంచి కిందకి కారిపోతున్న ఫీలింగ్ వస్తుంది, అది స్టిక్ అవ్వదు. స్క్రబ్ అనేది మనం సేమ్ సోప్ లాగానే యూజ్ చేసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది. సో ఇంత మాత్రం సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాం. నేను చేతి మీద అప్లై చేసి చూపిస్తాను. సో ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా రిమూవ్ చేసుకోవాలి ఇది చూద్దాం. సో నేను ఇక్కడ అప్లై చేసి చూపిస్తాను మీకు. స్కిన్ 2 చేతులు చూడండి నాది. సో ఇక్కడ అప్లై చేస్తున్నాను. ఫేస్ మీద మీకు ఎక్కువ పడుతుంది కాబట్టి ఎక్కువ ఇదవుతుంది. ఇలా ఫస్ట్ క్లాక్ వైజ్, తర్వాత యాంటీ క్లాక్ వైజ్. ఫేస్ మీద కూడా సేమ్ ఇలాగే క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ మీరు ఇలా అప్లై చేసుకోవాలి. అండ్ చిన్ దగ్గర నుంచి ఇక్కడ నుంచి పైకి అప్లై చేసేటప్పుడు ఇలా అప్లై చేసుకోవాలి. ఇది 10 to 15 minutes మీరు ఇలా అప్లై చేసుకున్న తర్వాత లీవ్ ఇట్, అంటే వదిలేసేయాలి. అప్పుడు కొంచెం గట్టి పడటం, స్కిన్ అంతా కొంచెం దగ్గరగా అయినట్టుగా అనిపించడం మీకు అనిపిస్తుంది. అనిపించిన తర్వాత చల్లటి నీళ్ళతో ఇలా ఒక టిష్యూ తీసుకొని, లేదా మీరు ఒక క్లాత్ లాంటిది కూడా తీసుకోవచ్చు. ఇంట్లో మీకు టవల్స్ ఉంటాయి, లేదా మెత్తటి కర్చీఫ్స్ వాడుతూ ఉంటారు చాలామంది, ఇలాంటివి ఏదైనా పర్లేదు. ఇలా టిష్యూ అయితే ఏంటంటే మనం ఇలా వాటర్ తీసుకున్నప్పుడు దీంట్లో డిప్ చేస్తే ఇది మెత్తగా అయిపోతుంది టిష్యూ. సో ఇలా తీసుకున్న తర్వాత గట్టిగా అయిన తర్వాత
దీన్ని ఇలా రిమూవ్ చేసేయాలి. సో ఇలా రిమూవ్ చేసిన తర్వాత మీరు నెక్స్ట్ స్టెప్లో భాగంగా మీకు దీని మీద ఫేస్ ప్యాక్ వేసుకుంటే ఎలా ఉంటుంది మీరు క్లీన్ చేసి చూపిస్తాను. మీకే డిఫరెన్స్ తెలుస్తుంది. చాలా నీట్గా అయిపోతుంది స్కిన్, చాలా అంటే చాలా స్మూత్గా అనిపిస్తుంది, నీట్గా అయిపోతుంది. జస్ట్ మనం ఒక 10 to 15 మినిట్స్ స్క్రబ్ నీట్గా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇంకోటి ఏంటంటే మనం బయట కొనే ప్రోడక్ట్స్లో ఎంతో కొంత కెమికల్స్ అనేవి ఉంటాయి. బట్ ఇది న్యాచురల్గా ఇంట్లోనే హ్యాపీగా ప్రిపేర్ చేసుకునేది, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, స్కిన్ ఖచ్చితంగా నీట్ అవుతుంది. నేను ఇంతకుముందు బ్యూటీ టిప్స్లో చెప్పేటప్పుడు కూడా చెప్పాను, ఏదైనా మనం ప్రోడక్ట్ మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నా, మనం ప్రాక్టికల్గా చేసుకున్నా కనీసం 45 days వారానికి 2 నుంచి 3 సార్లు అప్లై చేసుకోవాలి. అయితేనే దాని రిజల్ట్ ఎగ్జాక్ట్గా మనకు తెలుస్తుంది. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో భాగంగా మనం ప్యాక్ ఎలా వేసుకోవాలో చూద్దాం. ఇక మనం స్క్రబ్ చూసాం కదా, స్క్రబ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్లో భాగంగా స్క్రబ్ కనీసం 10 to 15 మినిట్స్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ప్యాక్ ఎలా చేసుకోవాలి అంటే, మనకి ఇంట్లో బియ్యపిండి ఉంటుంది, బియ్యపిండి లేకపోయినా బియ్యం ఉంటుంది, చక్కగా మిక్సీలో ఆడించుకొని బియ్యపిండి అలా కూడా చేసుకోవచ్చు. సో మంచి బియ్యపిండి తీసుకోండి. ఇది కూడా కరెక్ట్గా 1 స్పూన్, 1 టేబుల్ స్పూన్, ఒకవేళ టీ స్పూన్ అయితే 1.5 స్పూన్. ఇక నేనైతే జాన్సన్ అండ్ జాన్సన్ ఆయిల్ వాడతాను. మీకు ఎనీ ఫేస్ ఆయిల్స్ మీరు ఏదైనా యూస్ చేసేటట్టయితే, మాకు బాగా ఈ ఫేస్ ఆయిల్ పడుతుంది అని మీరు ఫీల్ అయితే ఫేస్ ఆయిల్ కూడా వాడచ్చు. నేను చాలా ఇంతకుముందు కూడా బ్యూటీ టిప్స్ చెప్పేటప్పుడు కొబ్బరి నూనె గురించి కూడా చెప్పాను. కొబ్బరి నూనె కూడా మనం గానుగలో ఆడించిన కొబ్బరి నూనె కనుక తీసుకున్నట్లయితే మంచి రిజల్ట్ ఉంటుంది 100%. కాకపోతే బయట ప్రోడక్ట్స్ తీసుకొని వాడే దాంట్లో జాన్సన్ అండ్ జాన్సన్ ది బెస్ట్, ఎందుకంటే బేబీస్కి వాడతాం కాబట్టి అంత కెమికల్స్ అనేవి ఉండవు కాబట్టి. సో ఈ ఆయిల్ని మనం ఒక 1 స్పూన్ తీసుకోవాలి. ఇది చక్కగా క్రీమ్ లాగా అవుతుంది. కొంచెం సేపు ఇలా మిక్స్ చేసుకున్నాక సేమ్ మనకి ఫేస్ క్రీమ్ ఎలా ఉంటుందో, మనకి బయట ప్రోడక్ట్ దొరికే ఫేస్ క్రీమ్స్ ఎలా అవుతాయో సేమ్ అలాగే అదే స్ట్రక్చర్ వస్తుంది. సేమ్ మనకి స్మెల్ కూడా అలాగే ఉంటుంది. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. మీరు ఫేస్ క్రీమ్స్, స్క్రబ్స్ బయట కొనుక్కునే దానికన్నా హ్యాపీగా ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకొని ఫేస్కి అప్లై చేసుకుంటే ఎంత నీట్గా అయిందో చూడండి. ఇది మనం బయట కనుక తీసుకుంటే, ఇది క్రీమ్ తీసుకున్నాం బయట కొనుక్కొని వచ్చామంటే హ్యాపీగా నమ్మేస్తారు, అంత చక్కగా ఉంటుంది. మీరు పట్టుకున్నా కూడా చాలా అంటే చాలా మెత్తగా మృదువుగా ఉంటుంది. దీన్ని ప్యాక్ అప్లై చేసుకోవాలి. ఎలానో చూపిస్తాను. ఇది ఫేస్ మొత్తానికి నెక్ వరకు అప్లై చేయొచ్చు. సో ప్యాక్ అసలు స్కిన్ అనేది కనపడకుండా కంప్లీట్గా ఇలా అప్లై చేసుకోవాలి. దీంట్లో ఆయిల్ కలిపాము. ఇది బియ్యపిండి కాబట్టి ఆయిల్తో కలిపింది కాబట్టి, మామూలుగా మనం బయట కొనే ప్రోడక్ట్స్ ప్యాక్ వేసుకుంటే ఒక 15 to 20 మినిట్స్ తర్వాత ఎండిపోయినట్టుగా కనిపిస్తుంది. బట్ ఇది ఆయిల్ కలిపింది, మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంది కాబట్టి ఎండినట్టుగా కనిపించదు. ఎగ్జాక్ట్గా మీరు 30 మినిట్స్ టైం పెట్టుకొని 30 మినిట్స్ ఇలా కంప్లీట్గా పెట్టుకొని అది ఆరిపోయినట్టుగా అనిపిస్తుంది. బయట వేడి కానివ్వండి, వేడిగా కూర్చోవడం అలా చేయకుండా ఫ్యాన్ కింద కూర్చోవడం లేదా ఏసీలో కూర్చోవడం చేయండి. దానివల్ల స్కిన్ చాలా అంటే చాలా స్మూత్గా అవుతుంది. మీరు హ్యాపీగా ఏదైనా ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు కానీ లేదా ఎనీ పార్టీస్కి వెళ్ళేటప్పుడు కానీ ఇలా ఓన్లీ ప్యాక్ వేసుకొని వెళ్ళిన చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది స్కిన్. ఇప్పుడు నేను జస్ట్ ఇది ఒక 10 మినిట్స్ నేను షూట్ చేస్తున్నాను కాబట్టి ఒక 10 మినిట్స్ 10 to 15 మినిట్స్కి దీన్ని రిమూవ్ చేస్తున్నాను. అయినా కూడా మీరు డిఫరెన్స్ చూడొచ్చు. అంటే మీరు ఒక 30 మినిట్స్ ఇలాగే ఉంచుకుంటే మీకు ఎలా ఉంటుంది అనేది మీరు ప్రాక్టికల్గా చూస్తారు. ఇది తీసేసిన తర్వాత ఏం చేయాలి అనేది చెప్తాను. సో నేను మళ్ళీ చెప్తున్నాను, నేను స్టూడియోలో చేస్తున్నాను, టైం ఉండదు కాబట్టి నేను ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ ఉంచుకొని దీన్ని రిమూవ్ చేస్తున్నాను. మీరు ఖచ్చితంగా ఒక 30 మినిట్స్ ఫేస్కి అలాగే ఉంచుకొని తర్వాత రిమూవ్ చేసుకోండి. స్క్రబ్ అండ్ ఇది ఫేస్ ప్యాక్ కలిపి ఒక 45 మినిట్స్ టైం పెట్టుకొని చేసుకుంటే చక్కగా ఉంటుంది ఫేస్. అస్సలు కొన్ని రోజులకి ఒక 45 డేస్కి మీకు అస్సలు స్కిన్ చాలా అంటే చాలా స్మూత్ అవుతుంది. సో చూడండి, రిమూవ్ చేసేటప్పుడు కూడా మీరు ఇదే యాంగిల్ ఫేస్కి పైనుంచి కింద నుంచి పైకి ఇలా రిమూవ్ చేయాలి.
ఎనీ క్లాత్ కానీ ఇలా టిష్యూతో కానీ చక్కగా రిమూవ్ చేసేయచ్చు. సో ఈ రిమూవ్ చేసిన తర్వాత వాటర్తో చల్లటి నీళ్ళతో కడుక్కొని మీకు చూపిస్తాను. యూ కెన్ సీ, మీరే చూడొచ్చు డిఫరెన్సెస్, స్కిన్ ఇక్కడ ఎలా ఉంది ఇక్కడ ఎలా ఉంది అనేది. ఇది ఒక 30 మినిట్స్ పెట్టుకుంటే ఇంకా చాలా అంటే చాలా మృదువుగా అనిపిస్తుంది, చాలా క్లీన్గా అనిపిస్తుంది స్కిన్. అయితే మీరు ఇది మార్నింగ్ అవర్స్లో అంటే మధ్యాహ్నం పూట పెట్టుకొని మేము వెంటనే బయటకు వెళ్ళాలి అంటే ఎలాంటి ఆయిల్స్ అప్లై చేయకండి. చేయటం వల్ల ఇంకా డస్ట్ అనేది ఫేస్ మీద పట్టడం అలా జరుగుతుంది. లేదు ఇది నైట్ టైంలో పెట్టుకుంటాము అంటే చక్కగా ఇలా బేబీ ఆయిల్ కానీ మీకు నచ్చిన ఎనీ ఆయిల్ ఒక డ్రాప్ తీసుకున్నా నేను. తీసుకొని ఫేస్ మొత్తానికి ఇలా పెట్టేసి ఫేస్ మొత్తం ఇలా ట్యాప్ చేయండి ఆయిల్తో. ట్యాప్ చేసి లీవ్ చేసేయండి. ఇలా మీరు నైట్ టైం చేసినట్లయితే చాలా అంటే చాలా క్లియర్గా, క్లీన్గా, చాలా నీట్గా అనిపిస్తుంది. నేను చాలా వీడియోస్లో ఇంతకుముందు బ్యూటీ టిప్స్ చెప్పేటప్పుడు కూడా చెప్పాను. ఏంటి అంటే మనకు కలర్ చేంజ్ అనేది ఉండదు. భగవంతుడు మనకు ఒక కలర్ ఇస్తాడు, దాన్ని అందంగా మృదువుగా ఎలా చేసుకోవాలి, మనకి హెల్దీగా ఎలా ఉండాలి స్కిన్, ఎట్ ద సేమ్ టైం ఏజ్ లుక్ కనపడకుండా ఎలా ఉండాలి, ఇదే బాగా యూజ్ అవుతుంది. ఈ మధ్య కాలంలో కొన్ని ప్రోడక్ట్స్ వచ్చాయి, కొన్ని ట్రీట్మెంట్స్ వచ్చాయి, దాన్ని తప్పు పట్టడం కాదు. ఇలా ఇంట్లో దొరికే వస్తువులతో హ్యాపీగా మనం ఇలా స్కిన్ని నీట్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా మీరు ఇలా ప్రిపేర్ అయ్యి చూడండి, ప్రిపేర్ చేసుకొని చూడండి, ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి, ఇంట్లో వాళ్ళకి కూడా అలవాటు చేయండి. దీనివల్ల మిమ్మల్ని ఖచ్చితంగా అడుగుతారు, ఏం చేశారు మీ ఫేస్ని, ఎందుకు ఇంత క్లీన్గా కనిపిస్తుంది అని ఖచ్చితంగా మీ ఇంటి పక్కన వాళ్ళు కానీ 100% మిమ్మల్ని క్వశ్చన్ చేస్తారు. సో అందరికీ నచ్చుతుందని ఇలా ప్రాక్టికల్గా చేసి చూపిస్తున్నాను. సో నచ్చిందనే అనుకుంటున్నాను. తప్పకుండా నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ముఖ్యమైన విషయం, మీరు ఎలాంటి బ్యూటీ టిప్స్ చూడాలనుకుంటున్నారు ప్రాక్టికల్గా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ. మరో మంచి బ్యూటీ టిప్తో మళ్ళీ కలుస్తాను. నమస్తే.